హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అట్లా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. మరి అప్పుడప్పుడు వీడియో లెంత్ చిన్నగా అవుతుంది, ప్లీజ్ ఏమనుకోకండి. నేను ఒక సాధారణ గృహిణినే దోస్తులు. నాకు చాలా పనులు ఉంటాయి కదా, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పని, వంట పని, చుట్టాలు వస్తే అంతే సంగతులు. నేను ఇంకెక్కడికైనా వెళ్ళినా అంతే సంగతులు. మాక్సిమం నేనైతే ఎక్కడికి వెళ్లకుండానే ఉంటాను దోస్తులు. ఇక మరి బంధువుల రాకని ఎవరు ఆపలేరు కదా. సో దోస్తులు, అప్పుడప్పుడు అలా అవుతుంటుంది, వీడియో లెన్స్ తక్కువ అవ్వడం. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికి పేరు పేరున మా కృతజ్ఞతలు. ఇలానే మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే, ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్ 18. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వప్న, సురేష్, నువ్వు ఇక్కడికి వచ్చావా నా కోసం? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను స్వప్న? నా వల్ల కావట్లేదు. సురేష్, నిజం చెప్పు, ఇప్పుడు నువ్వు హనీ కోసం వచ్చావు కదా? నీ దగ్గరికి వస్తుంటే హనీ అంటావేంటి స్వప్న? స్వప్న, ఐ లవ్ యూ స్వప్న. ఐ లవ్ యూ టు సురేష్. స్వప్న, ఎన్ని రోజులైంది నిన్ను విడిచిపెట్టి? నేను చాలా మిస్ అవుతున్నాను సురేష్. స్వప్న, ఇంకోసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళావు కదా. నువ్వే వెళ్ళమన్నావు కదా సురేష్, నువ్వు ఆపితే నేను ఆగేదాన్ని. లేదు స్వప్న, నాకు మాట ఇవ్వు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు ఇలా నన్ను విడిచిపెట్టి వెళ్తానంటే నేను ఒప్పుకోను. చెప్పు, నువ్వు మారిపోయావు కదా. ఇంకోసారి ఎలాంటి తప్పులు చేయను అని చెప్పు. నేను అసలు ఏం తప్పు చేశాను సురేష్? అలా అంటున్నావు. నేనే తప్పు చేయలేదు. నీకు అసలు ఎవరు చెప్తున్నారు నా మీద కావాలని? నీ మమ్మీ చెప్తుందా, లేకపోతే బంటియా? ఏంటి స్వప్న? నేను అసలు ఇలాంటి తప్పులు చేయలేదు. ఎవరు కావాలని నా మీద ఇలా చెప్తున్నారు సురేష్. నువ్వు వాళ్ళ మాటలు నమ్మకు. వాళ్ళు మనల్ని విడగొట్టడానికి చూస్తున్నారు. అంటే నువ్వు ఇంకా మారలేదా? అది కాదు సురేష్, నేను చెప్పేది విను. నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు చెప్పు? ఎందుకు ఇప్పుడు సీరియస్ అవుతున్నావు? నువ్వు ఇంకా తప్పు చేయలేదన్న ఫీలింగ్ లోనే ఉన్నావా? చూడు సురేష్, నువ్వు అందరి మాటలు పట్టించుకోకు. అయినా నీకు ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు వాటి గురించి మాట్లాడి మనసు పాడు చేసుకోవద్దు. మనం సంతోషంగా ఉందాం రా సురేష్. సురేష్, సురేష్, ఆగు సురేష్, నేను చెప్పేది విను. సురేష్, 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 ఆగు సురేష్, వెళ్ళకు ప్లీజ్. సురేష్. స్వప్న, ఏ స్వప్న, ఏమైందే? కలవరిస్తున్నావా? అత్త, సురేష్ వెళ్ళిపోతున్నాడు. ఏంది? ఇది కలనా? నిజం కదా అత్త? మనం ఇంటికి పోతున్నామే, ఏం కలవరిస్తున్నావే? అత్త, సురేష్ సీరియస్ గా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు పోతాడే? పిసలేసిందా నీకు? నువ్వు మారినవని తెలిస్తే ఎందుకు పోతాడు చెప్పు? నేను ఎందుకు ఇడిచిపెట్టుకుంటాడు? నువ్వు మారకపోతే అసలు నీ దగ్గరికే రాకపోతుండే. చెప్పినా కదనే, నువ్వు మారితే అందరికి ఇష్టమే అని. గంటగానం దడుచుకున్నావేందే? అది లేచిందా హనీ? లేచిందత్త. హనీ, ఇల్లంతా ఖాళీ ఖాళీ అయిపోయినట్టుంది. బొంబాయి పెద్దమ్మ పోయింది, స్వప్న పోయింది, హనీ పోయింది, మా అమ్మయ్య బేబీ అత్తమ్మ కూడా పోయిండ్రు. రాజేమో ఆఫీస్ పోయిండు. బోర్ కొడుతుంది, ఏమన్నా సినిమా చూస్తా ల్యాప్టాప్ లా. రాణి, రాణి, నేను రాణి మొక్క మంగడ పోతే ఏడున్నావే? ఏంటి అత్తమ్మా? అవి గిడేం చెప్తానవే? అంటానా మంచిగా? నేనేం చేసుకుంటా నీకెందుకు అత్తమ్మా? మంచిగా దాన్ని వంట పెడతాది, ఎత్తది, కథ మీద ఎంజాయ్ చేస్తాంది. ఏం ఎంజాయ్ చేసినా బోందా? ఇప్పుడే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వచ్చిన. ఇట్లా కూర్చున్నానో లేదో కథం వచ్చిండ్రు. ఏంటిది? నువ్వు ఎంత చాలు మొక్కపు దానివే నిజంగా. నేను చాలు మొక్కపు దాని ఏంది? మీరే పెద్ద చాలు మొక్కపోళ్ళు. మంచిగా అచ్చిగా రెస్ట్ తీసుకుంటానవా? రెస్ట్ పంటది, ఇక ఫోన్లు మాట్లాడుతుంది, ఇక సినిమాలు చూస్తుంది, ఒకటైనా ఒకటి నాటకాలు ఆడుతుంది. ఇంటిల్లి పదికి వంట చేసిన, మా ఆయనకు బాక్స్ పెట్టి ఆఫీస్ కి పంపించిన. ఇంకేంది, నా పనులన్నీ అయిపోయినాయి.
ఓ గంట 2 గంటలు అట్లా కూర్చుంటే ఊరలేకపోతున్నావా? నేను దీని గురించి కాదు మాట్లాడేది. మరి ఇంకా దీని గురించి నేను ఏం చేసినావే? నన్ను మామిడి చెట్టు ఎక్కిస్తావా? చెట్టు ఎక్కించి మీద దయ్యం ఉన్నదని పారిపోతావా? అయ్యో అత్తమ్మ, నిజంగానే మీద దయ్యం ఉండే, మామిడి చెట్టు దయ్యం, అందుకే పారిపోయినా. అంటే నేను చచ్చినా ఏం కదా నీకు? దయ్యం నన్ను మింగినా ఏం కదా నీకు? మరి నేను అక్కడ ఉంటే నన్ను మింగదా దయ్యం? నన్ను మింగినా ఏం కదా? అన్ని అబద్ధాలే, అసలు దయ్యం లేదు ఏం లేదు. నీ నాటకాలు కాకపోతే దయ్యాలుంటాయి అవి అసలు నాకు ఎలా అనుకున్నావా? మరి ఉండనప్పుడు నాకెందుకు చెప్పిండ్రు దయ్యం 6 అడుగులు అందగాడని? నేను చూసిన బాక్స్ కూడా ఖాళీ అయింది అత్తమ్మా. నేను చెట్టు మీద నుంచి కింద పడితే నడ్డి బొక్కలు ఇరుగుతాయి, మంచిగా అవుతాయని చూసినావు కానీ ఇక పోయి మీ నడ్డి ఇరగొడితేనే నాకు మంచిగా ఉంటది. ఇంట్లో మంచంలో వంటే ఓడి ఎత్తాడు, సేవలు చేయాల్సింది నేనే కదా. అయినా నువ్వు వాడి నుంచి వాడే రకాన్ని కావుతాయి నాకు తెలుసు. ఎంత ధైర్యం ఉంటే నన్ను చెట్టు ఎక్కితావే? మీకెంత ధైర్యం ఉంటే నన్ను పైకెత్తి కింద వారేసిండ్రు? దయ్యం భూతం అని చెప్పి నన్ను లేవటి కింద ఎత్తేస్తారా కావాలని? నువ్వు అడగలేదావే నన్ను చెట్టు మీదకి ఎక్కించి? ముందు మీరు చేసిండా నేను చేసిండా? ఆయన చెట్టు మీద కూర్చుంటే నయమే అన్నారు కదా. మా ఆడపళ్ళు తినుకుంటా కింద ఎవరెవరు వస్తున్నారు ఏంది అని చూసుకుంటే ఎంజాయ్ చేసిండు కదా. నువ్వేమంటే నేను ఆ చెల్లె నా బతుకు బస్ స్టాండ్ చేసింది, దానికి నాకు సంబంధం ఏమున్నది? మీ చెల్లెకు ఏ కొత్త మొగుడు వచ్చినా ఇష్టం, మా అమ్మాయి గురించి చెప్పని అవసరమే లేదు. ఏ కొత్త మస్తు ఆమె ఇష్టం. లాస్ట్ కి మన పని మనిషి బూటిని కూడా కొట్టడానికి ట్రై చేసిండు. అది మూతి మీకెళ్ళి ఒక్కటి జరగగానే మూసుకొని కూర్చున్నాడు. ఏంది మరేమనుకుంటున్నారు? మీ కంట్రోల్ ఇంత అద్భుతంగా ఉన్నది. ఏమైనా మామయ్యని తిడుతున్నా, ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా, కంట్రోల్ లో పెట్టుకుంటానా గ్రిప్ లో పెట్టుకుంటానా అంటారు. కానీ మామయ్య ఏం చేస్తున్నాడో మీకేం తెలుసు? ఎప్పుడు చూడు తిండి 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 తప్ప మీరు ఇంకేమైనా పట్టించుకున్నారా? నువ్వేం చెప్తానే మరి? ఇంటి కోడలుగా నీకు బాధ్యత లేదా? నువ్వు చూసుకోవాలి కానీ మరి అందరిని చక్కగా చేయాలి కానీ నువ్వేం చెప్తానవే? నేను అందరి ముందట తింటే నువ్వు సాటుకు తింటావు. కరెక్టే, సాటుకు బయట అన్ని తిని నేను గిట్లున్నా మీరు గట్లున్నారు. అవ్వా అవ్వా అవ్వా, మా చెల్లె అన్ను నా మొగుడు ఏం చెప్తాండ్రు తెలుసానే? ఏం చేసిండమ్మా? దానికంటే బండలు గుచ్చుకుంటాయట అని మీద ఊసబెట్టుకున్నాడు వీడు. ఊసబెట్టుకున్నాడేనా? అది చూసి ఎంత ఫీల్ అవుతున్నారా? ఇంకేమేం చేసుకునేటోళ్ళు ఏందో మాట్లాడుకుంటాండ్రే. మరేమనుకున్నారు? మా ఆస్ట్రేలియా చెల్లె అంటారు కదా. మీ ఆస్ట్రేలియా చెల్లె ఏం కనుక ఏం చేస్తుందో అర్థమైందా? ఇప్పుడు బేబెత్తమ్మ ఎందుకు తిట్టిందో అర్థమైందా? ఆమెను అందరికి తెలుసు, అందరు చూస్తాండ్రు. నువ్వు మాత్రం మెంటల్ ముఖం దాని లెక్కనే ఉన్నావు అత్తమ్మా. అట్లా అంటే రాని నన్ను, లేకపోతే ఏంది మరి? మా అమ్మ వేసుంటాడో అందరికి తెలుసు. ఇంట్లో బయట గురించి నాకు తెలియదు. అట్లాంటి ఆయనను మీరు ఎట్లా నమ్ముతారు చెప్పండి? మీ చెల్లె గురించి మీకు తెలియదా? మొన్న మా బావ వస్తే కూడా బావతోటి పిస చేసింది. ఒక గుద్దిండు మూతి మీదకెళ్ళి. చూసిండు కదా ఎట్లయిందో. ఏంది మీ బావ గుద్దిండా? మరెవరు గుద్దిండు అనుకుంటాను? పోయి మా బావని పట్టుకుందామని చూసిందట. కండలు కుండలు అనుకుంటా. మా బావ ఒక గుద్దంగానే కింద పడ్డది. పెద్ద హీరోయిన్ అనుకుంటుందో మరేమనుకుంటుందో మీ చెల్లె. ఇప్పుడు ఏం చేసుడు రాని మరి నాకేం అర్థమైతే లేదు. ఇప్పటికే మురళిగాడు బేబీని బట్టి నా బతుకు బస్ స్టాండ్ చేసిండు. వీళ్ళిద్దరు గిట్లా చేస్తే నేను ఎట్లా ఒప్పుకుంటానే? మరి ఇంకేంది, దాని ఇంట్లో నుంచి ఎలాగొట్టింది? ఈ అవ్వ యాష్టకత్తుంది దాన్ని చూస్తే. నన్ను ఒక పని మనిషి అంటదా? రెస్ట్ మొక్కది అట్లా తిడతానేంది? మా ఆస్ట్రేలియా చెల్లింటే ఫీలింగ్ అవుతుంది. నా ముందటే నా చెల్లిని తిడతావే? చుట్టానా ఇంకా దాని కాళ్ళు చేతులు ఎరగొట్టి పోయిలో పెట్టానా? మళ్ళీ దాన్ని ఊసుకొస్తానా? మళ్ళీ వెనకేసుకొస్తానా? పో మంచిది పో, ఆస్ట్రేలియా చెల్లిని పట్టుకొని కూర్చోపో. రాని నాకు హెల్పింగ్ అయ్యే. ఏం హెల్పింగ్? ఎంత హెల్పింగ్ అట హెల్పింగ్. ఎవరిని తిట్టద్దు, నేను ఎవరిని ఏమనద్దు. నన్ను మాత్రం అది పని మనిషి అనాలి. దాని మీద కోపం నా మీద చూపిస్తామైంది. నువ్వు వచ్చి ఇప్పుడు నా మీద కొడతలేవా? ఇది కూడా గంతే. పోతామన్నాడు రాని. నేను రాను ఒక మంగడు పోతే ఏడ్చుడే అందులో కూడా నన్ను తిట్టుడే. ఏమన్నానే? నాకు హెల్పింగ్ చెయ్యు. దాని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడదంపా. నేను మమ్మంటే పోతుందా అది? నువ్వు నన్నే తిడతావు దాని ముందట. దానికి నేను చిలకనా? ఏమన్నా వేసుకోపోండి, నాకు అసలు సంబంధమే లేదు. అట్లా అనకే రాని ప్లీజ్. మరి ఊరికే నా మీద కొడతారా? మంచిగా ఉంటారా చెప్పండి? మంచిగా ఉంటానే విలేజ్. సరే ఈ ఒక్కసారి కిడిచి పెడతా. మామయ్య రాని, మామయ్య వచ్చినాక ఇద్దరిని కలిపి సెట్ చేసి ఆస్ట్రేలియా అత్తమ్మను వెళ్ళకూడదాం. మామయ్య ఇంట్లోనే ఉన్నాడా? బేబత్తమ్మతో పోలేదే. బేబత్తమ్మ బొంబాయి వారి దగ్గర పోయింది. అవునా? మరి పాండి
చూద్దాం అలా సంగతి. నేను చెప్పినట్టు చేయండి. సరేనే దా. తంది మొకబ్జీ, దీనికి అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటది, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టు. రావే, దీని రాని మొక్కం అంగడిపోతే. అబ్బాబ్బా, నీ హృదయం మీద పడుకుంటే ఇంత హాయిగా ఉంది. నాకు ఇంకా ఇంకా హాయిగా ఉంది సిటీ. నీ హృదయంలో నిద్రిస్తున్నానబ్బా. నా హృదయంలో నిద్రించే చలి, నీ హృదయంలో చోటిస్తావా మరి? బా, నా హృదయం నీదే కదా, మళ్ళీ చోటు ఇవ్వడం ఏంటి? సిటీ, బా, నువ్వేందే నన్ను గట్ల చూస్తాను? మీరు చేసిన ఘనకార్యాలు ఎట్టుంటాయి చూడండి. మంచిగా ఉన్నది కదా, అవి ఆడ సోఫాలో కూర్చొని చూడండి. ఎంత పని చేస్తానే దొంగ ముక్కదానా. నా చెల్లె చెల్లె అని అంటే నా చెల్లె నా కొంపని గిట్ల ఎత్తు అనుకోలే. దోస్తు దోస్తు అంటే అది నాశనం చేసింది, ముంచింది నా మొహన్ని. ఇప్పుడు ఇది, ఇప్పుడు గవన్నీ అనుడు వేస్ట్. మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యండి, లేకపోతే అది పోదు, మా అమ్మ కూడా మారడు. అట్లా కాదే, చేస్తే ఏమి లేకపోతే లేదు. నేను పోతున్నా, సపోర్ట్ ఏమంటే చేస్తా. నువ్వు ఇంకా అట్లా అనుకుంటా కూర్చున్నావు అంటే బొంగు పోషానం అవుతుంది. బతుకు బస్ స్టాండ్ అయింది అయింది అంటావు కదా బేబత్తం వచ్చినందుకు. ఇప్పుడు నీ బతుకు డబుల్ బస్ స్టాండ్ అవుతుంది, సింగిల్ కూడా కాదు. నువ్వు చెప్పినట్టే చేస్తా. పోనాడు, నీ నాటకాలు నా ముందట కాదు, ఇట్లాంటి వాళ్ళ ముందట ఏమైనా లాభం ఉంటది. ఏంది సిటీ గట్లొడతాను? దీని రోగం పాడగాను దయ్యం లెక్క యాక్టింగ్ చెయ్యి అంటే బర్రె నా టంబా అని వస్తుంది. అమ్మో, బర్రెంటే ఫీల్ అవుతుంది పాపం. సారీ బర్రె. డోర్ దగ్గరికి వెళ్ళేదా? నువ్వు వెళ్ళేదా సిటీ? ఏంటి బా, ఈ సౌండ్ ఎక్కడ విన్నట్టుంది? అవునే సిటీ, నాకు ఎక్కడ అయినట్టుంది. ఇదేంటి బా, దూలానికి వెళ్ళడుతుంది. సిటీ ఏందది? సూత మీ అక్క లెక్కనే ఉన్నది. అక్క నువ్వేనా? నీ రక్తం దాగుతానే. అరే నీది కూడా. బా, మళ్ళీ అంత దొడ్డికొచ్చినట్టు అవుతుంది. సిటీ, నాకు కూడా వచ్చాబడ్డది. ఎవరు ఎవరు నువ్వు? నేనే మామిడి చెట్టు దయ్యాన్ని. నీ రక్తం దాగుతా నచ్చిన. బా, మామిడి చెట్టు దయ్యమట. నా రక్తం వద్దు, ఇగో దీని రక్తం మంచుకుంటది సీట్ గా. దీని పేరు సీటీ, దీనికి తాగు. నాది ఆల్రెడీ బేబో దిక్కు తాగుతుంది, నా పెళ్ళమ్మ దిక్కు తాగుతుంది. నువ్వు నుంచి తాగుతావు, నీకు సరిపోదు. ఇగో దీందే తాగు. ఇది మీదికున్నది, ముందుగా దీందే తాగుతా. నన్ను కాపాడు, నువ్వు మీదకు, నేను కిందికి పోతా. నీకు బాగుంటే కొంచెం కూడా లేదా సిటీ? నీకన్నా పెద్దోని రెస్పెక్ట్ లేదా నాకు? ముసలాడివే కదా బా, చచ్చిపో. నాకు ఇంకా ఏజ్ ఉన్నది, నేను మస్తు ఎంజాయ్ చేయాలి. ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. వస్తున్నా బా. బా, ఎక్కడికి పోయినా బా? అయ్యో బా, ఇప్పుడు గుర్తొస్తున్నానా నేను? నన్ను పని మనిషి విలువంగా ఏం లేదు. అత్తమ్మా, ఆస్ట్రేలియా అత్తమ్మా, ఏమైంది? రాని రాని. అయ్యో ఏమైంది అత్తమ్మా, ఎందుకు అట్లా అరుస్తున్నారు? నేను నచ్చినా. రాని, దయ్యం దయ్యం పైన దయ్యం. ఏంది, నువ్వు దయ్యానివా? భూతం భూతం భూతానివి ఉన్నా? నేను కాదు రాని, పైన దయ్యం, మామిడి చెట్టు దయ్యం. మామిడి తోట నుంచి మమ్మల్ని ఫాలో అవుతుంది. మిమ్మల్ని అంటే ఎవరిని? అంటే నన్ను ఫాలో అవుతుంది. ఇక్కడ దయ్యం ఎక్కడ లేదే. మంచిగా రాని, పైన పైన లేదమ్మా. లేదా? నాకే కళ వచ్చినట్టున్నది. కలనా? సరే కానీ రాని, మళ్ళీ ఏం కళ వచ్చినట్టమ్మా? పోలే పోలే, దయ్యం దయ్యం, భూతం భూతం. ఏమైందత్తమ్మా? చూడు రాని, మీదకొచ్చింది. ఏమొచ్చింది? నాకు అసలు ఏం కనబడతలేదు. ఏమో దయ్యం అంటున్నారు, అంతా మీ భ్రమ. లేదు రాని, బావని అడుగు చెప్తాడు. ఏ బావని? మళ్ళీ మీ మామ.
అక్క నీ బాగుంటాను నీ పుణ్యం ఉంటది. దీని అసలు భాష వచ్చింది మళ్ళా. అక్క అక్క ఓ రాణి నీకు అనిపిస్తుందా చూడు నా మీద ఉన్నది. ఎక్కడ అత్తమ్మా నాకైతే ఏం కనబడతలేదు. నేను పోతున్నా. అయ్యో పోకురాని నీ కాలు మొక్కుతా. ఇక్కడే ఉండు. అగో కర్రు కర్రుగా నొరుతుంది. వినిపించిందా? అసలు ఏమైంది? మామిడి తోటలా మామిడి చెట్టు దయ్యాలుంటాయి. అసలు అది నీ ఏంటి ఎందుకు పడ్డది? ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే పడతాయి. ఏం పిచ్చి వేషాలు వేసిందేంటి? నేనేమేలే. ఏం చేసిండు? తొందరగా చెప్పుండ్రి. ఉన్నది ఉన్నట్టు చెప్తే పోతుంది దయ్యం, లేకపోతే రక్తం తాగే పోతుంది. నాకైతే ఇప్పుడు ఏ దయ్యం కనబడతలేదు. అంటే మీ రక్తం తాగడానికి వచ్చినట్టుంది, అందుకే మీకే కనిపిస్తుంది. అంటే బా బా నేను చెప్పున్నట్టమ్మా. ఉండన్నా నేను బాగున్నా. ఉండరాని ఉండు. నేను ముద్దాడుకున్నప్పుడు వచ్చింది దయ్యం. ఏంది మామయ్య మీరు మామిడి తోటలో ముద్దాడుకున్నారా? చీచి ఇదేందమ్మా? ఇదంతా మన ఆస్ట్రేలియాలో ఉన్న మామయ్యకి తెలిస్తే ఎట్లుంటది? ఎంత గలీజుగుంటది? నేను గిడ అయితే నా ఆస్ట్రేలియాలో నాన్న మొగన్ గిట చెప్తారని ఇదోటి. అంటే ఇప్పుడు ఈ దయ్యం మీ రక్తం దాగి మీరు చచ్చిపోయింది అనుకోండి, నేను చెప్పాలి కదా మామయ్యకు. ఏమైందని అడిగితే ఓ దయ్యం వచ్చి వీళ్ళిద్దరు ఇట్లా చేస్తే రక్తం దాగి పోయిందని. అందుకే. అయినా అక్కడ ముద్దులాడుకుంటే ఇంటికి ఎందుకు వచ్చింది? ఇంట్లో ఏమైనా వేసిందా ఏంది? అంటే ఇంట్లో నేను ముద్దులాడుకున్నాం. అవునా? ఇంటికి వచ్చినాక కూడా అదే పనా? అయితే అయిపోయినట్టే. మీరు అయిపోయిండ్రు. రాణి నన్ను కాపాడు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తప్ప ఆ దయ్యం పోదు. అది ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంది. ఆస్ట్రేలియా దాకా పోతే అక్కడికి రాలేదు, అంత దూరం రాదు. ఈ ఊర్లో మస్తు మామిడి తోటలు ఉన్నాయి కదా అత్తమ్మ, అందుకే ఈ ఊర్లో తిరుగుతుంది బాగా. అయితే రాణి నేను ఆస్ట్రేలియా పోతా. ఉండదు అత్తమ్మ, మళ్ళా మా అత్తమ్మ ఫీల్ అవుతుంది. నేను మామయ్యకి ఫోన్ చేసి చెప్తున్నా. హలో ఆస్ట్రేలియా మామయ్య, అసలు ఇక్కడ ఏం జరిగిందంటే. వద్దురని చెప్పకు, నేను ఆస్ట్రేలియా పోతున్నా. అక్క అడిగితే చెప్పు ఆస్ట్రేలియా పోయినా అని. హలో ఇక చాలత్తమ్మా, ఏమడతారు? ఒర్రి మళ్ళీ ఎనర్జీ వేస్ట్ అయిందని ఇంకో కిలో తింటా అంటారు. ఏంటి అవి మామిడి పండ్లు? ఇక లేవుంది, పోయింది మీ చెల్లె. మస్తు కష్టపడ్డారు గాని ఎట్లుందనే రానికి డ్రెస్సులా. మీ ముఖాన్ని చూస్తే కక్కచుడు ఒకటే ఉన్నది. చీర కట్టుకుపోండి, డాన్స్ చేద్దాం. నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే ఉంటా. మామయ్యని అట్రాక్టింగ్ చేస్తా ఇట్లుంది. మా చెల్లె ఇంకెక్కడి చెల్లె ఆస్ట్రేలియాకు జంపు. అసలు ఈ బాబు ఎవరు? ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఒరే పొట్టాడా, ఎంత మాట్లాడినావురా? ఆడు నా కొడుకు, నీకు బాబాయ్ అవుతాడు. బాబాయ్? బాబాయ్ పిన్ని. పొట్టానికి అందరు మంచిగా ఉన్నారు. పెద్దమ్మ, పెద్దనాన్న, నానమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, ఎంతమంది ఉన్నారు ఇక్కడ నీకు? మరి మా డాడీ? మీ డాడీని చూస్తావు. మొన్న వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతాను, నేను చూస్తావు మీ డాడీని. చప్పుడైతే నేను మీ డాడీ దగ్గర చూస్తా. ఓడేమంటాడో ఓడేం అడుగుతాడో నేను చూస్తా. దించు నానమ్మా ప్లీజ్. ఎందుకురా? నీకు మేము అందరం వద్దా? నాకు డాడీ కూడా కావాలి. డాడీ రోజు నన్ను స్కూల్లో దించుతాడు. అక్క ఎవరా బాబు? నా చెల్లెల కొడుకు, కజిన్ సిస్టర్. నువ్వు ఎప్పుడు చూడలేదు. అక్క నేను రానక్క దగ్గరికి వెళ్తాను. ఆగమైందుకు ఏరే పోదాం, నేను కూడా వస్తా. ఎట్లా నువ్వు వీణే ఉంటాను కదా. ఇక్కడ ఉండుడేందే? నేను ఇక్కడనే ఉంటా. ఒకసారి చూసేసి వస్తా అక్క. స్వప్న వదిన హనీ కూడా ఉంటది కదా, వచ్చేసరికి మనకు అన్నయ్య లేస్తాడు. ఫోన్ తీయలేవే, పోయిరా పోవే. ఏమున్నది దానికి? అక్కడ రానుండనే ఉన్నది, వదిన కూడా ఉన్నది. పోవే. బాసేపు ఉండకే, అనసు ఏంటో మాటలంటది. సపరే వచ్చి వెళ్తున్నానండి. పిన్నికి నేను అంటే ఇష్టం లేదా? ఎందుకురా? నువ్వు అంటే అందరికి ఇష్టమే. మరి నాకు హాయ్ చెప్పకుండా పోయింది. మళ్ళీ వచ్చినాక చెప్తారా? దానికి ఏమో అయింది, అసలు నార్మల్గా ఉంటలేదు. అరే ఇట్లారా. చందు దిగిపోతాడేరా నేను అన్నది. ఫోన్ తెమ్మన్నది ఇలా అమ్మకి. చూసినావా వాడు వాడి మాటలు? నానమ్మ అని అసలు నన్ను విడిచిపెడతాను లేడరా. నాకు బాగా నచ్చింది వీడు. అవునా అరపొట్టాడా? నీ పేరేంద్రా? సురేష్. అంత మంచిదేనా బాబు? మంచిది అత్తమ్మా. మీరు బాగున్నారా? బాగున్నావా సరితా? బాగున్నాను సురేష్. రండి దా బాబు కూసా. ప్రియాంక
హాయ్ ఆంటీ. ఇప్పుడు అమ్మ అచ్చుడు అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన ఇంటికి. బాగున్నావా ప్రియాంక? బాగున్నాను సరిత, నువ్వు? చాలా బాగున్నాను. కూర్చో, కాఫీ పెట్టుకోవే. ఇప్పుడు ఏమొద్దు ఆంటీ ప్లీజ్, నాకైతే ఏమొద్దు. సురేష్, నాకు ఏమొద్దు, డైరెక్ట్ లంచ్. అమ్మ కూర్చోవే. వదిన కూర్చో నువ్వు కూడా. బాబాయ్, అవును, నీ పేరేంద్రా? ఏమో అన్నావు? నా పేరు పార్థసారథి. అది చూసినావా, నా కొడుకు పార్థసారా దత్తాడని చెప్పిన, కావాలని అంటాడు. అరే మీ మమ్మీ వచ్చిందనుకో తంతురా నేను. ఎవరి బాబు? మా చెల్లెలు కొడుకు, కజిన్ సిస్టర్ కొడుకు. అవునా, చూస్తున్నాడు. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? సురేష్. అయితే నా పేరు కూడా సురేష్. ఇక మీకు తెలియదా, ఆయనకి అసలు పేరే లేదు. మనందరికి మంచి పేర్లు ఉన్నాయి, మన పేరు పెట్టుకొని పిలుచుకుంటాడు. కాదు, నా పేరు దామోదర్. అంత పెద్ద పేరు పెట్టుకొని లేదంటావేంద్రా? దామోదర్ మా తాతయ్య పేరు. మీ తాత పేరు దామోదరా? అవునంటీ, మా నాన్నమ్మ ఉంది కదా ఆ తాత. మా డాడీ వాళ్ళ డాడీ పేరు దామోదర్. అప్పటి వాళ్ళందరూ అదే పెట్టుకుంటారు ఏంది. ఈ పొట్టం తాత పేరు కూడా దామోదర్ అట, అందుకే వాళ్ళ అమ్మ పెట్టిందట. అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్న. గా కాలపోళ్ళు. ఇక ఇప్పుడు కొత్త కొత్త పేర్లు వచ్చినాయి రకరకాలు, కానీ అప్పటి అందరికి అవే పెట్టుకునేటోళ్ళు. రామకృష్ణ, హరే కృష్ణ, దామోదరు. ఈ సురేష్లు, ప్రియాంకలు, సరితలు ఇవన్నీ మొన్న మొన్న వచ్చాయి. ఇంతకు ముందు అన్ని దేవుని పేర్లే పెట్టుకుందరు. హాయ్. హలో, ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 10th క్లాస్. వాడి ముఖం, ఆడి ఇంకా స్కూలే స్టార్ట్ కాలే, 3 ఏళ్ళే ఆయనకి. 10th క్లాసా? నేనే క్లాస్ తెలుసా? 1st క్లాస్. అబ్బా, కరెక్ట్ చెప్పినావు తెలుసా. నేను నీకన్నా చిన్న పిల్లని, మరి నన్ను ఎత్తుకో. నాకు ఎత్తుకోరాదు, మా మమ్మ ఎత్తుకుంటది. మీనాక్షి ఏది? స్వప్న వదిన దగ్గర పోయింది. కానీ చూడక బాగా రోజులైందట. రానక్కని వాళ్ళందరినీ కలిసేస్తాను పోయింది. ఒకతో వెళ్ళిందా? ఏం పర్లేదు సురేష్, ఎందుకంత భయపడుతున్నావు? రానే ఉందిగా. స్వప్నకి నేను వచ్చానని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. ఇక్కడికి వస్తుందేమో. నా హనీ బంగారు తల్లి ఏం చేస్తుందో ఏమో. నాకు వెళ్ళి ఎత్తుకోవాలనుంది. వీడు నన్ను వెళ్ళనిస్తాడా? అంటే స్వప్న ఉందంట ఇంట్లో? లేదట బావా. లేదా? ఎక్కడికి వెళ్ళిందట? ఆ అత్తగారింటికి. ఆ అత్తగారింటి ఏంటి? మన ఇంటికి వెళ్ళిపోయిందా? మన ఇంటికి కాదు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి, బొంబాయి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. నీకెలా తెలుసు? నాకు కాల్ చేసిందిలే వెళ్ళేటప్పుడు. స్వప్న కాల్ చేసిందా? స్వప్న అక్కనే. ఏమంది? ఏం లేదు, మరి వస్తున్నారట కదా బంటి ఈ రోజు అని అడిగింది. అవునని చెప్పాను. నా గురించి ఏం అడగలేదా? అడిగింది, సురేష్ వస్తున్నాడా అని. చెప్పినా వస్తున్నాడని. అయినా ఎందుకు వెళ్ళిందటో? లేదు, రాడని చెప్పినా. రాడని చెప్పినావా? యా. ఎందుకలా చెప్పావు? నేను వస్తున్నానంటే అక్కడికి వెళ్ళిపోయేదే కాదు. ఛీ, అది నాకు చేయకుండా నీకెందుకు చేసింది? మరి ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు కదా ఎప్పటి నుంచో. లిఫ్ట్ చేయొద్దని ఎవరు చెప్పిండ్రు? ఏమో మరి. ఎందుకు బంటి ఇలా చేస్తున్నావు? వేటెన్సీ ఏమన్నా అంటే వేటెన్సీ సఫర్ కఫల్ మీటా హోతా ఏమేమో అంటాడు. ఇంకో సామెత చెప్పనా? వద్దొద్దు బాబు. దామా ఆడుకుంటున్నాడే, బయట ఉన్నావా నువ్వు? అవునక్క. ఈమెవరు? నువ్వు నేను ఎక్కడ చూసినట్టుంది. నేనే ఒకసారి 2 సార్లు చూసాను నేను పెళ్ళైన కానించి. నువ్వు ఎడదుతావు ప్రియాంక? మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏందే వచ్చిన వాళ్ళందరిని ఆడుకుంటాను. మొన్నగా కార్తిక్ ని కూడా ఓ తిట్టింది. మళ్ళీ ఎవరి గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి వచ్చారు. మీకు ఎక్కడ పని పాట లేదా? ఈ అర్జున్ గాడైతే పెద్ద ఫ్రాడ్. ఇంకో కంపెనీ లేదు, కథ లేదు. హలో, మాటలు జాగ్రత్తగా రాని. ఈడు కృష్ణుడట, ఈడు అర్జునుడట. ఏం మాట్లాడుతున్నావే? ఏమైంది? అసలు పిసానా మైండ్ దొబ్బిందా నీ మొగుడు గురించి ఆలోచించి. కృష్ణ అర్జున్ ఏంది? వాళ్ళ పేర్లు అసలు అవి కానే కాదు. వీళ్ళు పెద్ద వేస్ట్ గాళ్ళు, అన్ని అబద్ధాలే వీళ్ళు చెప్పేవి. చందన అరే సురేష్, చందన అంటే ఎవరైనా? ఏమే వదినా? నువ్వు వీళ్ళకేమైతావు? నిన్ను కూడా ఎక్కడ చూసినట్టుంది. నువ్వు నాగార్జున వాళ్ళ చెల్లివి కదా? ఎందుకు అందరూ నాగార్జునని పట్టుకొని వేలాడుతున్నారు? నాగార్జున ఎందుకు ఇలా ఎంక్వైరీస్ చేస్తున్నారు? మీరు ఏమైనా పోలీసులా? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయన్ని? చెప్పండి, అసలు ఆయన ఏం తప్పు చేశారు? మీరు అతన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? నాగార్జున నీ హస్బెండా? దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంది? అప్పుడు చెల్లెలా అంటది, హస్బెండ్ అంటది, నాగార్జున అంటది.
ఎవతివే నువ్వు? చందన, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, చెంప పగల కొడతాను. ఏం మాటలు అవి? ఈ పొల్లకి ఏమైంది? మా ఇంటికి ఇట్లా దబ్బిందా లేకపోతే నిజంగానే అంటున్నదా? నా కొడుకుని ఎందుకు అంటుంది? అసలు ఎవరిని చూసి ఎవరు అనుకుంటాంది ఇది? ఇప్పటిదాకా ఉన్న బాబు నీ కొడుక? అక్క నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను. సరితక్క, మీ కజిన్ సిస్టర్ అంటే ఏమైనా? ఏమన్నారా? మా బాబాయ్ కూతురు. ఏమైంది దీనికి? ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? చందన, ఇది నా కొడుకే, పార్థసారథి. అర్జున్ కాదు, కృష్ణుడు కాదు. ఆయననేమో సురేష్. నా కొడుకు బావ అంటే నా కోడలి అన్న. అగో ఆమెనేమో ప్రియాంక, నా కోడలు అక్క. వీళ్ళందరి గురించి నాకెందుకు చెప్తున్నారు? అక్క, మీ బంధువులు నీకున్నారు, నాకు అవసరం లేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు ముందు ఇక్కడ ఏం విషయం జరుగుతుందో చెప్పిపో. పోతా పోతా అంటుంది ఏంది బాబా? అసలు ఈమె ఇక్కడ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమో మరి, ఆ దేవుడు మనకేమైనా హింటిస్తున్నాడా? ఆ నాగార్జున గాడు ఈమె ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నువ్వు నీ మొగుడు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఏమైందిరా అసలు? బంటి, వదిన, వీళ్ళ హస్బెండ్. దాని మొగుడు ఎక్కడో యూఎస్ ఉంటాడు. అసలు వాడు దాన్ని పట్టించుకోడు. దాని బాధలా ఉన్నది. నువ్వెందుకు కొడుతున్నావురా? అరే నాన్న, నేను నీకు ఆల్రెడీ ఫోన్ లో చెప్తున్నారా, ఇక్కడ పిల్ల ఉన్నది, గిట్లున్నది పరిస్థితి అని. ఈ పిల్ల గురించారా నేను చెప్పింది? అంటే ఈమెను వాళ్ళ ఆయన పట్టించుకోడా? నువ్వు నిజమే చెప్తున్నావా, లేకపోతే ఇది కూడా అబద్ధమా? మీ ఆయన నిన్ను పట్టించుకోడా? నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి మా ఆస్తులన్నీ కొట్టిద్దాం అనుకుంటున్నారు కదూ? నిజం చెప్పు చందన. మా వదినకి సిస్టర్వి కాబట్టి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఏంద్రా నువ్వు? దాని పరిస్థితి ఘోరంగా ఉంటే? అరే నేను చెప్తానేంరా, ఆ పిల్ల మంచిది, దానికి ఏం తెలియదు, అమాయకురాలు. చందన నువ్వు ఇట్లా, దాని తరపు నేనున్నా. చెప్పండి, ఏంది మీ సంగతి? అమ్మా, ఇది వాళ్ళ ఆయనతో కలిసి నాటకాలు ఆడుతుందా? నిజంగానే హస్బెండ్ పట్టించుకోడా? ఎలా తెలియాలి మనకు? దీని అబద్ధాల గురించి నీకు తెలీదు. ఏయ్, అది ఇది అని మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఏం మాటలు అవి? ఆడపిల్లని పట్టుకొని. సారీ చందన, సారీ వదిన. అమ్మాయి చందన హస్బెండ్ ఎవరో తెలుసా? ఆడ పెద్ద వేస్ట్ కాదురా. అని పేరేందో అంటే కానీ అని ఫోటో కూడా దిక్కులేదు దీని దగ్గర. దీనికి అసలు ఫోన్ కూడా దిక్కులేదు. అమెరికా పోయిండు, అటు పోయిండు, ఇటు పోయిండు. దీనికి ఒక్క రూపాయి వంపు లేదు, చేస్తలేదు. కొడుకుని కానది పెళ్ళైనా కొన్ని నెలలు ఉంచుకున్నాడు, పీకిండు. కథ మీద జాడపత్తలేడు, అలా జాడపత్తలేడు. ఆ పిల్లగాడు చూసినావు కదా, మా డాడీ ఎవరైనా అడుగుతున్నాడు. ఏమో, ఆ అబ్బాయి కూడా ట్రైనింగ్ ఇచ్చారేమో, ఎవరికి తెలుసా ఆంటీ? అయితే అట్లా అనకు సురేష్. నా పిల్లగాళ్ళకి ఏముంటది, కల్మషం లేని మనసులో. అందుకే అత్తమ్మ చెప్తున్నాను, మనం ఏం చెప్తే అది విని నేర్చుకుంటారు కదా. ఏమైందంటే చెప్పవేంద్రా బంటి? కాదు వదిన, మేము వీళ్ళ ఊరికి పోయినప్పుడు వీళ్ళ ఆయన ఫోటో చూపెడితే మాకు అబద్ధం చెప్పింది. ఈమెనట స్కూల్లో చెప్తాదట, టీచర్ అట, సంఘ సేవ చేస్తుందట, ఏమో మొత్తం అబద్ధాల పుట్ట. ఇప్పుడు మీకు అన్ని చెప్పినవి కూడా అబద్ధాలేమో అనిపిస్తుంది. అరే నేను స్వయంగా పోయి ఎంక్వైరీ చేసి వచ్చిన. ఈ పిల్ల మీద అనుమానంతో కాదు, దీని మొగుని గురించి తెలుసుకుందామని. కార్తీక్ అని మీరు పంపలేరా? చెక్ ఇచ్చిండు చూడండి బడి కోసం. ఆ గవర్నమెంట్ టీచర్ని పోయి కలిసిన. నువ్వెప్పుడు కలిసినావే? నిన్ననే. మేము కూడా కలిసినాం కదా నిన్ననే. అయితే ఇదంతా కార్తీక్ చెప్తున్నాడా మీకు? ఈవిడకి అందరి గురించి తెలిసే. కార్తీక్ ఎలా తెలుసు నీకు? హలో, అది మా ఊరు. మా ఊరి వాళ్ళందరూ నాకు తెలుసు. అక్క, ప్రియాంక, ఎందుకు ఏడుస్తున్నావు? వదినా, ఏమైంది మీకు అసలు? అందరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నాకు అసలు ఎవరు ఏం చెప్పట్లేదు ఏంటి? ఈ అసలు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఎక్కడో చూసినట్టుంది. అక్క, తప్పు చేసిన వాళ్ళు ఎడవాలి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? హలో మిస్టర్, అంటే ఏమంటున్నావు? తప్పు నేను చేశానా? ఏం తప్పు చేశాను? దానికి ఆవిడ ఏడవడం ఏంటి? ఏందిరా ప్రియాంక ఎందుకు ఏడుస్తుంది? మీ హస్బెండ్ పేరేంటి? చందన గారు, మీ హస్బెండ్ పేరేంటి అని అడుగుతున్నాను. నీలేష్. నీ భర్త పేరు నీలేష్, కరెక్ట్ చెప్తున్నావా? అవును. నీలేష్ నీ భర్త. నీలేష్ అలియాస్ నాగార్జున, ప్రియాంక వదిన భర్త. ఏంది? వాడికి ఇద్దరు భార్యలు, మాకు తెలిసి ఇద్దరు, తెలియక ఇంకెంతమంది ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నిజమైతే అందరికీ తెలిసిపోయింది, మీనాక్షి మాత్రం అసలు ఏం జరిగిందో ఇంకా ఎవరికి చెప్పట్లేదు.
తో నాగార్జున హాస్పిటల్లో ఉన్నాడని వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? ప్రియాంక కూడా వాళ్ళ తాత పేరు దామోదరన్ ఎందుకంది? మీకు ఎవరికైనా వచ్చిందా ఆ డౌట్? మరి ఇదంతా తెలుసుకోవాలంటే మళ్ళీ రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. సీ ఇన్ టుమారోస్ వీడియో. ఎన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై దోస్తులు.